పాక్ భారత్ మరో షాక్ ఇచ్చింది. దాయాది దేశంతో పూర్తిగా వాణిజ్యాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎగుమతులు దిగుమతులు నిలిపేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రత్యక్ష పరోక్ష దిగుమతులు నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది భారత్. తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. పాకిస్తాన్కు భారత్ షాకుల మీద షాకులు ఇస్తోంది. రోజుకో నిర్ణయంతో దాయాదిని కంగారు పెడుతోంది. పెహల్గాం దాడికి కారణమైన పాక్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేందుకు చర్యలు చేపట్టింది భారత ప్రభుత్వం. నీళ్లు నిలిపివేయడం నుంచి వాణిజ్యం వరకు అన్ని రకాలుగా పాక్ను అష్టదిగ్బంధనం చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు పాక్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్ తర్వాత పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. తాజాగా పాక్తో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఎగుమతులు దిగుమతులు పూర్తిగా ఆపేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది. ఇటు దౌత్యపరంగానూ పాక్ను ఒంటరి చేసేందుకు పావులు కదుపుతోంది. ఆ దేశానికి IMF నుంచి రుణమందకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇలా పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. భారత వ్యూహం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గమైన వాఘా అటారీ సరిహద్దును ఇప్పటికే మూసివేసింది భారత్. 2019 పుల్వామా దాడి తర్వాత దాయాది దేశం నుంచి చాలా దిగుమతులను తగ్గించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజలు వంటి వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంది. తాజా నిర్ణయంతో పాక్తో పూర్తిగా వాణిజ్యాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం పాక్ పైనే ఎక్కువ ప్రభావం చూపించనుంది. అక్కడ కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడి ఉన్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, మెటల్, నూనె ఉత్పత్తులు, గమ్, ఎంజైమ్స్, మసాలా దినుసులు మనం దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయి.